మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చైనాలో కోరలు చాచుతున్న కరోనా వైరస్, ఇప్పటివరకు 56 మంది మృతి. నీసాలో సందడి చేసిన సరళేరు నీకెవరు యూనిట్, జవాన్ల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మహేష్ బాబు. సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, నేరేడుచల్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నికలలో కలెక్టర్ అక్రమాలకు పాల్పడ్డారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణ. విజయవాడలోని రాజ్భవన్లో గవర్నర్ తేనేటి విందు, హాజరు కాని చంద్రబాబు, టీడీపీ నేతలు. ఇక డీటెయిల్స్లోకి వస్తే, చైనాలో కరోనా వైరస్ కరాల నృత్యం చేస్తున్న తరుణంలో విదేశీయులు అక్కడికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ప్రస్తుత పరిస్థితిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. చైనాలో భారతీయులు ఎవరికీ కరోనా వైరస్ సోకలేదని విదేశాంగ శాఖ వెల్లడించింది. బీజింగ్లోని భారత దౌత్య కార్యాలయం చైనాలో ఉన్న భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని వివరించింది. వుహాన్, హుబై ప్రావిన్స్లో ఉన్న భారత విద్యార్థులతోనూ దౌత్య సిబ్బంది టచ్లో ఉన్నారని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. చైనాలో గత డిసెంబర్లో తొలి కరోనా వైరస్ కేసు వుహాన్లో బయటపడింది. ప్రస్తుతం వుహాన్ నగరంలో ఉన్న 11 మిలియన్ల మంది ప్రజలను నగరం వరకే పరిమితం చేశారు. వీరి ద్వారా ఇతర ప్రాంతాలకు మరింతగా విస్తరించే ప్రమాదం ఉందని చైనా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా చైనాలో 56 మంది చనిపోగా బాధితుల సంఖ్య 2008 వరకు ఉన్నట్లు గుర్తించారు. ఇక సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన వాతావరణం నెలకొంది. నేరేడుచెల్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి జగదీశ్వర్ రెడ్డికి తొత్తుగా కలెక్టర్ వ్యవహరిస్తున్నారని కలెక్టర్ కార్యాలయం వద్ద టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ ధర్నాకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏపీ రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తేనేటి విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాజకీయ నేతలు, ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసనమండలి చైర్మన్ షరీఫ్, సీఎం జగన్, మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, అలాగే టీటీడీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలు మాత్రం హాజరు కాకపోవడం గమనార్హం.
ఇక ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైన సరిలేరు నీకెవరు చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ పాత్ర పోషించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ ఎంటర్టైనర్ చిత్రం మహేష్ బాబు కెరీర్లో చిరస్మరణీయ చిత్రంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక రిపబ్లిక్ డే సందర్భంగా సరిలేరు నీకెవరు చిత్ర యూనిట్ హైదరాబాద్ శివార్లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ నీసాని సందర్శించింది. హీరో మహేష్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి, సీనియర్ నటి విజయశాంతి అకాడమీలో జవాన్లతో రిపబ్లిక్ డే జరుపుకున్నారు. సిఐఎస్ఎఫ్ జవాన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ సరిలేరు నీకెవరు చిత్రంలో సైనికాధికారి పాత్ర పోషించారని, తొలిసారి ఆర్మీ డ్రెస్ వేసుకోగానే రోమాలు నెక్కబడుచుకున్నారు. ఇటీవల కాలంలో జనావాసాలోకి పులులు, ఇతర క్రూర మృగాలు వస్తూ ఉండడం పరిపాటిగా మారింది. మహారాష్ట్రలోని బందారా జిల్లాలో తూస్మార్ అనే గ్రామంలోకి పెద్ద పులి ప్రవేశించింది. హడలిపోయిన గ్రామస్తులు దాన్ని అడవిలోకి తరిమేసేందుకు ప్రయత్నించారు. దాన్ని పొలాల మీదుగా అడవిలోకి మళ్లించే ప్రయత్నంలో ఓ వ్యక్తి పులికి దొరికిపోయాడు. అతన్ని ఒడిసి పట్టుకున్న పులి చంపేందుకు ప్రయత్నించింది. అయితే అంతటి విపత్కర పరిస్థితులను ఆ వ్యక్తి బుర్ర బాగా పనిచేస్తుంది. వెంటనే చచ్చిన శవంలా పడుకునిపోయాడు. దీంతో అతడు కదలిక లేకపోవడం గమనించిన పులి పంజాతో కొట్టి గాయపరిచే ప్రయత్నాన్ని విరమించుకుంది. ఇంతలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో రావడంతో అతన్ని వదిలేసి అడవులకు పరుగులు తీసింది. పులి వెళ్లిన మరుక్షణమే ఆ వ్యక్తి చెంగున లేచి యువతలికి వచ్చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో 71వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో జాతీయ పతాకాన్ని ఎస్ఐ శ్రీ డి సునీల్ ఆవిష్కరణ చేసి జెండా వందనం చేశారు. గౌరవించాలి కానీ మీకు ఒక జ్ఞాపకార్థం జెండా మీ వద్ద ఉంటుంది. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. ఇక్కడ వాళ్ళకి ప్రాణానికి ఏమైనా జరగవచ్చు. సో అంటే ఇక్కడ మనకి వీళ్ళు చూపించినట్టుగా అక్కడ మన సైన్యం తక్కువ మెంబర్స్ ఉండొచ్చు. అంటే మన సైన్యం మొత్తం బార్డర్ మొత్తం కవర్ చేసుకొని ఉండాలి కాబట్టి తక్కువ మెంబర్స్లో ఉండొచ్చు. అదే ఉగ్రవాదులు వాళ్ళ ఒక ప్లాన్ ప్రకారం వస్తారు కాబట్టి ఏదో ఒక లొకేషన్లో ఉండొచ్చు. మన వాళ్ళకి కంటపడ్డప్పుడు మన వాళ్ళు పారిపోకుండా నేను ఒక్కనే వెళ్ళి వాళ్ళని చంపేస్తా సార్ అని ఒక మనిషి చెప్తాడు మనకి. ఇక్కడ ఒక జవాన్ అంటే ఒక్కడైనా సరే ఒక్కడు వెళ్తే చనిపోతాడని తెలుసు అతనికి. కానీ అతను చనిపోయినా పర్వాలేదు కానీ నా దేశం వాళ్ళకి, నా దేశ ప్రజలకి ఏం కాకూడదు, నా తోటి సైనికులకు కూడా ఏం కావద్దనే ఉద్దేశంతో ముందుకెళ్తాడు. అతను ముందుకెళ్తూ అంటే మిగతా అక్కడ ఉన్న ఉగ్రవాదులు అందరూ కూడా చనిపోవాలి కాబట్టి ఒక గ్రెనేడ్ తీసుకుంటున్నాడు. గ్రెనేడ్ తీసుకొని అతను వాళ్ళపైన వేస్తున్నాడు. అతను కూడా చనిపోతున్నాడు. అంటే మన సైనికుడు కూడా అమరుడైపోతున్నాడు అక్కడ. సో అంటే వీళ్ళు ప్రాణాలను కూడా లెక్క చేయరు. అట్లనే మనకు ఇంకొకటి కూడా చూపించారు. దానిలో ఏంటంటే మన బార్డర్కు సైన్యం అంటే జవాన్ లాగా వెళ్ళే వాళ్ళు సాధారణంగా మన దేశం నలుమూలల నుండి వచ్చి సెలెక్ట్ అయిన వాళ్ళు. సో అక్కడ ప్రాణం పోతే వాళ్ళ తల్లిదండ్రుల బాధ అనేది వర్ణనాతీతంగా ఉంటుంది. వాళ్ళ కొడుకు బతికుండగా సైన్యంలో ఉన్నప్పుడు వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతారు. చనిపోయినప్పుడు వాళ్ళ బాధ మాత్రం తట్టుకోలేనట్టుగా ఉంటుంది. ఎందుకంటే సైన్యంలోకి వెళ్తే వాళ్ళు ఎప్పుడో పడితే అప్పుడు రావడానికి ఉండదు. వాళ్ళకి లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది. ఆ లిమిటెడ్ పీరియడ్లోనే రావాలి. ఇక్కడ ఇంట్లో వాళ్ళకి ఎట్లాంటి కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా రానివ్వడానికి ఛాన్స్ లేదు. అక్కడ ఆర్మీ రూల్స్ అట్లా ఉంటాయి. ఎందుకంటే మొట్టమొదటిగా మనం చూడాల్సింది దేశం యొక్క రక్షణ అనేది వాళ్ళకు ఇంపార్టెంట్గా ఉంటుంది. దేశానికి రక్షణ ప్రథమంగా ఆలోచిస్తారు వాళ్ళు, మిగతా అన్ని తర్వాతనే. దేశం ముందుగా బాగుంటేనే దేశ ప్రజలు బాగుంటారు. సో దేశ ప్రజలు బాగుంటేనే దేశం కూడా సమైక్యంగా మంచిగా ఉంటుందని ఉద్దేశంతో అన్ని రూల్స్ అనేవి పెట్టగలుగుతున్నారు అక్కడ. సో ఇక్కడ ఇప్పుడు మనం చూసిన దానిలో ఆ జవాన్ చనిపోతాడు. మనకి చనిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వస్తారు. వాళ్ళ పేరెంట్స్ ఆ టైంలో ఎంత బాధపడతారో మనం చెప్పలేము. ఎవరైతే సైనికుల కుటుంబాలు ఉంటాయో వాళ్ళకు మాత్రమే అది అర్థమైపోతుంది. 24/7 చలి, ఎండ, వాన ఇవి కంప్లీట్గా లెక్క చేయరండి. మనం ఇక్కడ చూసుకుంటూ అనుకోవచ్చు మనం అంటే నేనైనా సరే ఉండగలుగుతా అని. ఒకసారి మీరు ఈ చలికాలంలోనే 20 డిగ్రీ సెల్సియస్ ఉంటేనే మీరు ఎర్లీ మార్నింగ్ బయటకు రారు. అక్కడ భారత్ మాతా కి జై, మాతా కి జై, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. మండల ప్రజలకు
ప్రజానికానికి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈ గణతంత్రం మనకు రాజ్యాంగం రచించి అంటే రాజ్యాంగం జనవరి 26 రోజున మనకు ఆమోదం పొందింది కాబట్టి ఆ 26 రోజును పురస్కరించుకొని మనం గణతంత్ర దినోత్సవంగా ప్రతి సంవత్సరం జనవరి 26ను జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఒక విన్నపం చేస్తున్నాను. సో ప్రజలందరూ కూడా దేశం గురించి ఆలోచించండి. అంటే దేశం అభివృద్ధి చెందాలంటే ముందుగా ప్రజలు కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సి ఉంటుంది. ముందుగా యువకులు వస్తుంటారు మనకి. సో దేశం గురించి మాట్లాడాలంటే ముందుగా యువకులు వస్తుంటారు. సో అంటే నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. సో ఇప్పుడున్న చిన్నపిల్లలు కూడా వాళ్ళు దేశభక్తి అంటే దేశం అంటే ఏంటిదో తెలుసుకొని దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలంటే ఎట్లాంటి చదువులు చదువుకోవాలి, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉండాలి, వాటిపైన ఆధారపడి ఉంటుంది. సో అందుకని మన చంద్రుతి మండల యువతకు ఒక విషయం చెప్తున్నాను. అందరూ కూడా దేశం గురించి ఆలోచించండి. అంటే దేశం గురించి ఆలోచించాలంటే మనం ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాల్సిన అవసరం ఉండదు. మన ఇంటిలో మన ఊర్లో ముందు మన ఇంటిని మన ఊరిని మనం బాగు చేసుకున్నామంటే ఆటోమేటిక్గా దేశం కూడా బాగుపడుతుంది. అది ఏ రంగంలోనైనా కానివ్వండి, అంటే ఏదైనా చదువుకోవడంలో కానివ్వండి, చదువుకుంటూ అందరూ కూడా బాగా చదువుకుంటూ డెవలప్ అయ్యి మంచి మంచి ఉద్యోగాలు సాధించుకుంటూ మంచి నూతన టెక్నాలజీని ప్రవేశపెట్టడం ద్వారా కూడా మనకి దేశం అనేది డెవలప్ అవుతుంది. అట్లాగే ఏదైనా వ్యవసాయ రంగం కానివ్వండి, వ్యవసాయ రంగంలో నూతన పద్ధతులతోని డెవలప్ చేస్తే దేశం మరింతగా అభివృద్ధి చెందే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఇట్లాంటి ఏమైనా పనులు ఉంటే కూడా చేసుకుంటూ దేశాన్ని ముందుకు నడిపించాలి. అట్లాగే యువతకు ఇంకొక సందేశం ఇస్తున్నాను. యువత కూడా ఎప్పుడైనా చెడు మార్గంలో నడవకండి. చెడు Pakistan terrorists are attacking upon us. Be alert. Get ready to fight them. Sir, Commander, we are less number, so I go solo and kill them. No. You will go solo. They will kill you. No, sir, I will go solo and kill them. Okay, in the middle of the war, you go. Okay. अकेला आया है लड़ने के लिए, अभी वापस कैसा जाएगा? I'm only one number enough to kill you people. ये बोलो भारत माता की. ये क्या होगा उसको? आओ जल्दी. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రుతి మండల కేంద్రం నరసింగాపూర్ గ్రామంలో ఉన్న మోహినీకుంట మల్లికార్జున స్వామి వారికి ముడపెల్లి నుంచి నరసింగాపూర్ వెళ్లే రహదారిలో మల్లికార్జున స్వామి ముఖద్వారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మూడో పెళ్లి శివారులోని భూమి పూజ నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్ పరశురాములు, నరసింగాపూర్ సర్పంచ్ గంగాధర్, ముడపెల్లి సర్పంచ్, వివిధ పార్టీల నేతలు అలాగే ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ ఘన్సీ బజార్లో సందడిగా కోలాహలంగా
షైష్ ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ ఫ్యాషన్ షోలో అమ్మాయిలు, అబ్బాయిలు క్యాట్ వాక్, ర్యాంప్ వాక్ మొదలగు కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రవీణ్ మిత్ర బృందం న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. Around 60 people have taken this show and they are performing very well. They are showing their talent and they were performing very well and many colorful procedures taking place. And today was Republic Day. We started from prayer to shoes and ramp walks and talent out. And Praveen has been giving very good. मॉडल एंड एक्टर और मैंने बहुत शोज किए हैं, मॉडलिंग और एक्टिंग के भी बहुत शोज और एक्टिंग का भी बहुत किया है. मैंने मूवीज़ भी किए हैं. अब मेरा अपकमिंग एक रियलिटी शो आ रहा है, रियल खिलाड़ी, और चंद्रिकला टाइम्स में टेलीकास्ट होने वाला है. और ये मेरे छोटे भाई के सर का है प्रवीण. मैं हैदराबाद के छूँ, मैं हैदराबाद के छूँ और ये मेरे छोटे भाई के सर के. इन्होंने मुझे कितने शो में पार्टिसिपेट किया? मैंने मिनिमम 3 to 4 शोज में जज था. 3 to 4 शोज करा मैंने जज, और मैंने మినిమం 20+ మోడలింగ్ ఈవెంట్ కండక్ట్ చేయడానికి మైండ్ కండక్ట్ చేయాలంటే హైదరాబాద్లో ఎక్కడ చూసినా మోడల్స్ ఉన్నారు, ఆ మోడల్స్ కంటే మోడలింగ్ అనేది తెలియదు. ఇక్కడ ఒక బేసిక్ ఏబిసిడీ నుంచి జెడ్ దాకా నేర్పడానికి నేను షోస్ కండక్ట్ చేస్తున్నది. నాది సీజన్ 2, సీజన్ 1 అయిపోయింది ఆల్రెడీ. ఇంకా నా దగ్గర నేను ఉన్నంత వరకు నేను మోడలింగ్ ఏదో చూపెట్టడానికి నా జ్యూరీస్కి నేను అక్కడెక్కడ నుంచి బయటికి అని పిలిచిన లైక్ నానిత్ అన్న వచ్చాడు ముంబై నుంచి. ఇక 71వ గణతంత్ర వేడుకల సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బోయిన్పల్లి, సిక్ విలేజ్ తదితర ప్రాంతాల్లో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఆయా ప్రాంతాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. अन्ना कोई दाडो बोल अन्ना आगे लो बोलो भाई, आगे लो बोलो, आगे लो जमा बोलो जल्दी. बोलो राइट आगे चल लो बोलो, मैं मेरा रखो नहीं चल लो बोलो. ఇక సంగారెడ్డి జిల్లా పెద్ద గ్రామమైన మార్గిలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సర్పంచ్ సాజిదా బేగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఇక సూర్యాపేట జిల్లా నడుగూడ మండలంలోని చాకిరాల గ్రామంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. స్కూల్ ఆవరణంలో జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం వెంకటేష్, సర్పంచ్ వి వీరస్వామి, ఫీల్డ్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బోయిన్పల్లి పోలీసులు 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ అంజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. సబ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, సుధీర్గారెడ్డి, యుగేందర్తో పాటు పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చైనాలో కోరలు చాచుతున్న కరోనా వైరస్, ఇప్పటివరకు 56 మంది మృతి. నీసాలో సందడి చేసిన సరళేరు నీకెవరు యూనిట్, జవాన్ల ప్రశ్నలకు సమాధానమిచ్చిన మహేష్ బాబు. సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, నేరేడుచల్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నికలలో కలెక్టర్ అక్రమాలకు పాల్పడ్డారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణ. విజయవాడలోని రాజ్భవన్లో గవర్నర్ తేనేటి విందు, హాజరు కాని చంద్రబాబు, టీడీపీ నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.